కోట మండలం కర్లపూడి పంచాయతీ పరిధిలోని సన్నారెడ్డి కృష్ణారెడ్డి గిరిజన కాలనీలో గత నెల రోజులుగా త్రాగునీరు లేక దాహంతో విలవిలా అల్లాడిపోతున్నామని సొన్నమేల దిబ్బ గిరిజన వాసులు వాపోతున్నారు. అధికారులకు, స్థానిక నాయకులకు తమ బాధ, తాము పడుతున్న కష్టాలు ఎందుకు కానరావడం లేదని ప్రశ్నిస్తున్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య గురించి అనేకసార్లు సచివాలయ సిబ్బందికి, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసం మాత్రమే మేము పనికొస్తామని, ఆ తర్వాత మా బాధలు పట్టించుకునేవారే లేరని, దాహం తీర్చేవారెవ్వరని, మా కాలనీలో కనీస వసతులు కూడా లేవని, ఇప్పటికైనా అధికారులు, నాయకులు ఎవరైనా స్పందించి ముందుగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపి తమ దాహం తీర్చాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఒకటిన్నర నెల నుంచి నీళ్లు ఈ సనమాల దెబ్బకి రావడమే చాలా కష్టంగా ఉంది. పనులు బాటకు పోయి కూలీలు చేసుకునే వ్యక్తులు ఇక్కడ ఉండేవాళ్ళంతా ఇక్కడ మంచినీళ్ళు కొత్త చాలా ఇబ్బంది పడుతున్నాము. సార్ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ పంచాయతీ తరఫున ఎవరు కూడా ఈ సనమాల దెబ్బల గురించి పట్టించుకొని ఈ నీళ్ళ దాహం తీర్చే ఒక్క నాదుడు కూడా కనిపించడం లేదు. దాదాపు ఇక్కడికి వచ్చి ఈ పెన్షన్ కోసం వచ్చినప్పుడల్లా ప్రతి సార్కి కానీ ప్రతి ఈ సచివాలయం సిబ్బందికి కూడా చెప్పి మాకు చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా పట్టించుకోవడం విధానమే బాధ్యత లేదు. మీరు సార్ వాళ్ళకి చెప్పి మాకు పై అధికారులు మమ్మల్ని అనుసరించి నీళ్ళ పాయింట్ వేసి ఒక మోటార్ పెట్టించి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ సనమాల దెబ్బ సెంటర్ వ్యక్తులందరూ పంచాయతీ వాళ్ళు పట్టించుకోవడం లేదు, చెప్తున్నా పట్టించుకోవడం లేదు. సచివాలయం సిబ్బంది కూడా మేము చెప్పి చాలా విధాలుగా కూడా చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము. మా బాధలు, ఇబ్బందులు పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. కనీసం ఈ సొనమాల దెబ్బలో నెల రోజుల నుంచి వాటర్ పూర్తిగా పైప్ లైన్లు అయితే ఉన్నాయి కానీ నీళ్ళు వేసి మోటార్లు వేసే నాయకుడు లేడు. పూర్తిగా అధికారులకు అని చెప్తున్నాను, అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఈ సెంటర్లో పూర్తిగా 50 కుటుంబాలు ఉన్నాయి. 50 కుటుంబాల్లో వాటర్ పూర్తిగా లేవు. కనీసం దయచేసి అధికారులకు కానీ, స్పెషల్ ఆఫీసర్లకు కానీ వాటర్ ఇమ్మీడియట్గా చర్య తీసుకోమని, ఏది మా సొనమాల దెబ్బనే ఏడో పాయింట్ వేసి, బోర్ పాయింట్ వేసి ఇక్కడే మోటార్ పెట్టి చేస్తే మాకు అనుకూలంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం. అది వినాయకుడైనా కర్లపూడిలో ఓటు బ్యాంకు చూసుకున్నారే కానీ జనాలను పట్టించుకునే నాదులు లేడు. ఓట్లప్పుడు అది చేస్తాం, ఇది చేస్తాం, వాటర్ వేస్తాం, పైప్ లైన్ వేస్తాం, అది ఇది అంటున్నారు కానీ ఓటు బ్యాంకుకి వచ్చే లోపలే జనాలు కనిపిస్తున్నారు కానీ జనాలకి పూర్తిగా అవగాహన, జనాలకి ఏమైనా ఇబ్బంది అయితే పట్టించుకునే నాదుడు ఏ నాయకుడైనా కూడా కనిపించలేదు కంటికి కూడా. దయచేసి ఏదో విధంగా మాకు సహకరించమని, మా గ్రామస్తులకి సహకరించమని కోరుకుంటున్నాం. నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము. నీళ్లు దొరకటాలేదు, ఎవరు పట్టించుకోవటాలు మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని బాధలు పెట్టిస్తున్నారు. నీరు రాక అతుకులకి చెప్పాలి, మీరు మాకు నీళ్ళు దొరికేది కష్టంగా ఉన్నది. నీళ్ళు పిల్లలు పెద్దోళ్ళు బతకాలి కదా నెలకి. ఎంత బాధలు పడుతున్నాం మేము. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.